మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో ఈ నెల 23 నుంచి పాపమ్మ దుర్గమ్మ ఆలయ 10వ వార్షికోత్సవ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో గణపతి పూజ, అభిషేక పూజలు, కుంకుమార్చన, దుర్గా హోమం తదితర పూజలు జరుగుతాయి. శనివారం ఉదయం అభిషేక పూజలు, మధ్యాహ్నం అన్నదాన సంతర్పణ, సాయంత్రం అమ్మవార్లకు బోనాల ఊరేగింపు, ఆదివారం ఉదయం అమ్మవార్లకు అభిషేక పూజలు, మధ్యాహ్నం అమ్మవారి కళ్యాణం, ఒడిబియ్యం సమర్పణ, అన్నదాన సంతర్పణ, తీర్థ ప్రసాదాల వితరణ, రాత్రి ఉగ్గు కళాకారులచే కళాక్షేపాలు నిర్వహించబడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది. దుర్గా భవాని రేపటి నుంచి డేట్ 23/2/24 నుంచి రేపటి నుంచి 10వ వార్షికోత్సవం జరపబడుతుంది. రేపు ఉదయం నవగ్రహ పూజ, గణపతి పూజతో స్టార్ట్ అయ్యి హోమం, చండీ హోమం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. వేద పంతులతో జరుపుతాము. రేపు మరునాడు అమ్మవారికి బోనాలు ఉంటాయి. ఆ మరునాడు 25 నాడు అన్నదానము చేస్తాము. 3 రోజులు ఘనంగా వార్షికోత్సవం జరపబడుతుంది. ఆలయ కమిటీతో జంగరాయి గ్రామం పాపమ్మ దుర్గా భవాని ఆలయం. జై భవాని. దుర్గా భవాని రేపు 23/2/24 రోజు ఉదయం శుక్రవారం అమ్మవారి 10వ వార్షికోత్సవం ఘనంగా జరపబడుతుంది. అత్యధిక భక్తులు పాల్గొనాలని మేము కమిటీ ఆలయ కమిటీ నుంచి వినియోగించుకుంటున్నాము. అయితే రేపు ఉదయం పొద్దున పూజ, హోమం, నవగ్రహ పూజ, అమ్మవారి అభిషేకము ఉంటుంది, అర్చన అన్ని ఉంటాయి. మార్నింగ్ 11 నుంచి 1 గంట వరకు చండీ హోమం నిర్వహించబడుతుంది. తదనంతరం అన్నదానం ప్రజలకు, భక్తులకు వితరణ చేయబడుతుంది. ఆ మరునాడు 24 రోజు నాడు ఉదయం ఒడి బియ్యం, అమ్మవారికి అర్చన, కుంకుమార్చన పూజలు ఉంటాయి. ఆ అనంతరం అన్నదానం, బోనాలు, సాయంత్రం బోనాలు నిర్వహించబడుతుంది. ఆ మరునాడు కూడా మళ్ళీ అన్నదానము చేస్తున్నాము, ఘనంగా నిర్వహిస్తున్నాము. 3 రోజులు అత్యధిక భక్తులు పాల్గొనాలి. సాయంత్రం పూట ప్రతిరోజు ఒగ్గు కథ నిర్వహించబడుతుంది. అందరూ పాల్గొనాలని ఆలయ కమిటీ నుంచి విన్నవించుకుంటున్నాం. జై దుర్గా భవాని.